నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు, డాక్టర్ జనరల్ ఫిజిషియన్ శశిధర్, జనరల్ ఫిజిషియన్ రాములు పాల్గొని నర్సింగ్బట్ల గ్రామ ప్రజలకు వైద్య సేవలతో పాటు మెడిసిన్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ పుల్లారావు మాట్లాడారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు, డాక్టర్ జనరల్ ఫిజిషియన్ శశిధర్, జనరల్ ఫిజిషియన్ రాములు పాల్గొని నర్సింగ్బట్ల గ్రామ ప్రజలకు వైద్య సేవలతో పాటు మెడిసిన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యూత్ గ్రామంలోనే కాక జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నర్సింగ్బట్ల గ్రామంలో అతి నిరుపేద కుటుంబాలకు అవసరమైన ఉచిత వైద్యాన్ని ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మా గ్రామ ప్రజలు వినియోగించుకోవడం చాలా సంతోషకరమని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేస్తామని, నిరుపేదలకు ఉచిత వైద్యం అందించడంలో శివాజీ యూత్ ఎల్లప్పుడూ ముందు ఉంటామని అన్నారు. ఈ వైద్య శిబిరంలో పుల్లారావు, శశిధర్, రాములుకి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సద్దాం, శ్రీను, తిరుమల రాము, చామకూరి మహేష్, చామకూరి శేఖర్, ఎడ్ల సురేష్, బొల్లెపల్లి సైదులు, రామ్ చరణ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్ వారి తరఫున దాదాపు 50 మంది 60 సంవత్సరాల పైచిలకు వృద్ధులకు, స్త్రీలు, పురుషులకు మరి ఒక ఎంఎన్బి యూనిట్, దిస్ ఇస్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ ఐఆర్సిఎస్ నల్గొండ. దీని ఉద్దేశం ఏంటంటే ఒక ఉచిత వైద్య శిబిరాలు పెరిఫెరల్ విలేజ్లో వెళ్ళి, ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళి ఎక్కడైతే ఆరోగ్య సదుపాయాలు సరిగా లేవు, ఎక్కడైతే రహదారులు సరిగా లేవు, ఎక్కడైతే వృద్ధులు బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళేసి మరి మన రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఐఆర్సిఎస్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు ఇప్పటికి మేము 20 నుంచి 30 గ్రామాలు తిరిగి మరి ఈరోజు నర్సింగపట్నకు రావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా ఎన్సీ రాములు గారు మెడికల్ ఆఫీసర్, అలాగే ఫిజిషియన్ ఆఫీసర్ శశిధర్ గారు, అట్లాగే మరి నేను ఒక ఐ స్పెషలిస్ట్గా మా చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి గారు అందరం కలిసి కూడా పేద ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో సర్వీస్ ఇవ్వాలి. పేద ప్రజలు ముఖ్యంగా వృద్ధులకు వచ్చే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, కాల్షియం లెవెల్స్ తగ్గటం, కంటి చూపు తగ్గటం, బీపీ షుగర్ టెస్టులు చేయటం, వాళ్ళలో ఉన్న రుగ్మతలను వెలికి తీయటం, ఆ రుగ్మతలకు సంబంధించిన సందేహాలు ఉంటే తెంచడం, సలహాలు ఇవ్వటం, మరి డైట్ యొక్క పొజిషన్ కూడా చెబుతూ మరి ముందు నుంచే మనం ఏదైతే సరైన మార్గంలో చెప్తే వాళ్ళు ఉన్న ఆ యొక్క పీరియడ్లో ఒక మంచి ఆరోగ్య సేవలు అందుకొని చెప్పేసి వాళ్ళ పనుల్లో నిత్యావసరాలు తీర్చుకొని చెప్పేసి వాళ్ళ కుటుంబాలతో చక్కగా ఉంటారని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇంత మంచి క్యాంప్ని అరేంజ్ చేయడం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆకర్షితులైన మా ఫ్రెండ్స్, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ యూనిట్ మిత్రులు, నిజంగా ప్రవీణ్, రాము, మహేష్, ప్రవీణ్, రాము, మహేష్ వీళ్ళు ఎప్పుడు కూడా నేను వీళ్ళ గురించి ఒక్క విషయం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు గతంలో కూడా ఈ యొక్క అసోసియేషన్ తరఫున ఈ గ్రామంలో సంబంధించిన యూత్కి కానీ, ప్రజలకు, స్టూడెంట్స్, క్రీడాకారులకు అనేక కార్యక్రమాలు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, స్పోర్ట్స్ క్రీడా సామాగ్రి ఇవ్వటం, ఈ ఊరినంతా పచ్చదనంగా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయటం, అలాగే ప్రతి ఒక్క యూత్ అవేర్నెస్ కార్యక్రమంలో మరి అక్కడ రెడ్ క్రాస్కి వచ్చి పాల్గొనడం. రీసెంట్గా చూసినట్లయితే వాళ్ళ యొక్క మిత్రుడిని ఒకరిని ప్రోత్సహించి ఆపదలో ఉన్న వారికి రక్తాన్నిచ్చి కూడా ఆదుకున్నారు. అలాంటి కార్యక్రమాలు, అలాగే ఎన్నో అవార్డ్స్ పొందిన యొక్క ప్రవీణ్ కానీ, మహేష్ కానీ వీళ్ళందరూ కూడా నాకు చాలా సంతోషంగా కలవటం. మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ యూత్కు, ఈ గ్రామ ప్రజలకు, మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు అనుకోండి, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ గారులకు, పుర ప్రముఖులకు, అలాగే మా డాక్టర్స్ బృందానికి, అలాగే మా రెడ్ క్రాస్ సిబ్బంది కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు చేస్తూ మరి భవిష్యత్తులో ఇంకా మిత్రులు ఇప్పుడే కోరారు, ఈ చుట్టుపక్కల చాలా గూడాలు ఉన్నాయి సార్, తప్పకుండా ఏదైనా సర్వీస్ చేయాలంటే మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు, ముఖ్యంగా అనేక మంది స్పెషలిస్ట్ను ఒకే దగ్గర తీసుకొచ్చి, ఎందుకంటే వీళ్ళంతా అక్కడికి వచ్చే బదులు ఖర్చులు పెట్టుకొని మనమే డాక్టర్ బృందమే ఇక్కడికి వచ్చేసి తప్పకుండా అత్యవసర పరిస్థితుల్లో మేము చికిత్స అందిస్తామని చెప్పేసి మరొకసారి తెలుస్తూ ఛత్రపతి శివాజీ యూనిట్కు, రెడ్ క్రాస్ సిబ్బందికి, నర్సింగ్బట్ల గ్రామ ప్రజలు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.